ఇప్పుడు మనం జ్ఞానోదయం అంటే ఏమిటి? ఒక ప్రశ్నకు జవాబు అనే వ్యాసం చర్చిద్దాం. ఇది 1700 ఇది ఒక చాలా చిన్న వ్యాసం ఇది. కానీ ఆశ్చర్యకరమైన వ్యాసం. ఎందుకంటే 3000 పదాలకు మించినటువంటి వ్యాసం ఇది. 3000 పదాలు చిన్న వ్యాసం ఇది. ఇది 1784లో ఆయన ఒక పత్రిక ఏం చేసిందంటే ఒకాయన ఒక పత్రికలో వ్యాసం రాశాడు. ఆయన ఏం రాశాడు? చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను విరించి ఈనాటికి రిలవెన్స్ ఏమిటండి ఈ వ్యాసానికని చెప్పమన్నారు. ఒక పత్రికలో ఒకాయన ఏం వ్యాసం రాశాడంటే, "ఈరోజు పెళ్ళిళ్ళలో పురోహితుల తాలూకు అవసరం ఎంతవరకు ఉంది? అవసరం ఉందా?" అని ఒకాయన వ్యాసం రాశాడు. రాస్తే ఇంకొకాయన దానికి జవాబు రాశాడు. ఏం రాశాడంటే, "పురోహితులు అవసరం లేదని మీరు మాట్లాడినందువల్ల ఈ మొత్తం సమాజం అంతా మరింత అనార్కిక్ గాను, మరింత అడ్డగోలుగా తయారవుతుంది. చాలు ఇప్పటికే. చాలా ఎన్‌లైటన్‌మెంట్ వచ్చింది మనకి. ఎన్‌లైటన్‌మెంట్ కట్టిపెట్టండి" అని ఆయనన్నాడు. అని ఇంతకీ ఎన్‌లైటన్‌మెంట్ ఏంటి? ఏమిటి? అని కూడా ఓ మాట అన్నాడన్నమాట. అప్పుడు ఆ ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ అని ఆయన ఆ సందర్భంలో రాసిన దానికి జవాబుగా కాంటి వ్యాసం రాశాడు. ఆ పత్రిక రాశాడు. 1784లో. చర్చ ఏమిటి? ట్రిగ్గర్ పాయింట్ ఏమిటి? పెళ్ళిళ్ళలో పురోహితుల అవసరం ఉందా? లేదా? ఆ రాసినాయన పెళ్ళిళ్ళలో పురోహితుల అవసరం లేదు అని రాసినాయన ఏమన్నాడంటే, పెళ్ళిళ్ళలో పురోహితుని తీసుకురాగానే మనం ఓ పని చేస్తున్నాం. అదేమిటి? పెళ్లి ఈజ్ ఎ కాంట్రాక్ట్. బట్ పురోహితుని తీసుకురావడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఇదొక సేక్రెడ్ కాంట్రాక్టు. ఇదొక డివైన్ మనం కూడా అంటారు కదా! పెళ్ళిళ్ళు దైవ నిర్ణయాలు దై దై పెళ్ళిని మనం ఇది చేయడం అంటే వివాహాన్ని ఉల్లంఘించడం అంటే దైవ శాసనాన్ని ఉల్లంఘించడం, పెళ్ళిళ్ళు స్వర్గ ఇలాగ చెప్పుకుంటాం మనం. అందువల్ల ఆయన ఏమన్నాడు? ఇదొక సేక్రెడ్ కాంట్రాక్ట్ అనే భావన కలుగజేస్తున్నాము. తప్పిది. ఏ కాంట్రాక్ట్ అయినా కూడా సేక్రెడే ఫర్ దట్ మ్యాటర్. ఒకడొకటి అప్పు తీసుకున్నాడనుకోండి, ప్రామిసరీ నోట్ రాసాడనుకోండి, అది కూడా సేక్రెటే. దానికి కూడా అది కూడా దైవ శాసనం కిందే భావించాలి. లేదు దాన్ని నువ్వు దైవ శాసనంగా భావించకపోతే అదొక సివిల్ కాంట్రాక్ట్ అనుకుంటే, మ్యారేజ్ కూడా సివిల్ కాంట్రాక్ట్ అనుకోవాలి. ఇట్లా ఒక పురోహితుని తీసుకురావడం ద్వారా మన పెళ్లి మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే, ఒక కాంట్రాక్ట్ ఒక సివిల్ అదర్‌వైజ్ సివిల్ కాంట్రాక్ట్ మనం ఒక డివైన్‌లీ ఆర్డైన్డ్ కాంట్రాక్ట్‌గా మనం మారుస్తున్నాము. కాబట్టి పురోహితులు అవసరమా? అని ఆయన రాసాడు. కాబట్టి ఇది ఎంత సమకాలీకమైన ప్రశ్నో, ఎంత రెలెవెంట్ క్వెషనో ఈరోజు మనం ఆలోచించుకోవచ్చు. దానికి రెండో ఆయన ఏం రాసాడంటే, లేదు లేదు పెళ్లి ఖచ్చితంగా అది ఒక అన్ని కాంట్రాక్ట్ లాంటిది కాదు. పెళ్లి చాలా డిఫరెంట్ కాంట్రాక్టు. పెళ్లి వల్ల కుటుంబం నిలబడుతుంది. పెళ్లి వల్ల ఇంకా మామూలుగా మన వాళ్ళు మన పెళ్లిని సమర్థించే వాళ్ళు పెళ్లిళ్ళు సాంప్రదాయబద్ధంగా ఈ మధ్య నేను సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని చదివాను నేను. పెళ్లి అంటే ఆ సేక్రెడ్ పెర్ఫార్మన్సెస్ లేకపోతే, రిచువల్ లేకపోతే అది పెళ్లవ్వదు. రిజిస్ట్రేషన్ కేవలం సాక్ష్యం మాత్రమే, ప్రూఫ్ మాత్రమే పెళ్లయిందని. కానీ పెళ్లి అంటే ఆ సాక్రమెంట్, ఆ సేక్రెడ్ రిచువల్ లేకపోతే పెళ్లి కాదని మరి సుప్రీం కోర్ట్ ఎక్కడో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కూడా చదివాను. అంటే 300 ఏళ్ల తర్వాత కూడా మనం ఆ ప్రశ్న దగ్గరే ఉన్నాం మనం. పెళ్లి అనే కాంట్రాక్ట్ లో ఒక 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 సేక్రెడ్ రిచువల్ అవసరం వల్ల అప్పుడు మాత్రమే ఆ కాంట్రాక్ట్ మనం ఒక అనుల్లంఘనీయమైన కాంట్రాక్ట్ గా మార్చగలుగుతున్నాం అనే భావన ఉంది. ఈ సందర్భంలో ఆ పెళ్లి అనే దాని తాలూకు పెళ్ళిళ్ళలో పురోహితుడి అవసరం ఉంది అని నొక్కి చెప్తూ రాసిన ఆయన ఏమన్నాడంటే, చాలు చాలు ఇప్పటికే మనం చాలా ఎన్‌లైటన్ అయిపోయాము. అంటే చాలు చాలా ఎక్కువ విషయాలు మాట్లాడి మనం దాదాపుగా తప్పుదోవ పడుతున్నాం అన్నట్టుగా అన్నమాట. చాలా తెలివి మీరిపోయాం అన్నట్లుగా. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పటికే మనం చాలా ఎన్‌లైటన్ అయిపోయామంటే, ఇప్పుడే మనం చాలా తెలివి మీరిపోయాం చాలు. అయినా వాట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ అని క్వెషన్ చేశాడు ఆయన. దానికి సమాధానంగా ఇమాన్యుయల్ కాంట్ ఈ వ్యాసం రాశాడు. ఎన్‌లైటన్‌మెంట్ అనే పదానికి అది జర్మన్ పదం. ఇంగ్లీష్ అనువాదం ఎన్‌లైటన్‌మెంట్. ఎన్‌లైటన్‌మెంట్ అంటే తెలుగులో చాలా మంది ఉదాహరణకి 'జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం' అని ఒక పుస్తకం ఉంది తెలుగులో. అది జర్మన్ సాహిత్యం నుంచి కొన్ని రచనల్ని పాలగుమ్మి పద్మరాజు గారు, కొడవటిగంటి కుటుంబరావు గారు, సింగరాచార్య గారు అనువాదం చేశారు. మొట్టమొదటిసారి జర్మన్ రచనల్ని తెలుగులో ఒక సంకలనంగా తీసుకొచ్చిన పుస్తకం అన్నమాట. అందులో వాళ్ళు ఎన్‌లైటన్‌మెంట్‌ని ఏజ్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్‌ని వాళ్ళు వికాస యుగం అని అనువాదం చేశారు. నేను ఏజ్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్‌ని జ్ఞానోదయం అని అనువాదం చేశాను. వికాసం అని అనువాదం చేయలేదు. ఎందుకంటే ఈ ఉదయం ఎన్‌లైటన్‌మెంట్‌లో లైట్ అనేదుంది. ఒక వెలుగు. ఎన్‌లైటన్‌మెంట్ అంటే వెలిగించడం. దేన్నించి? ఒక చీకటి నుంచి బయటపడుతూ వెలుగులోకి రావటము. బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు అంటాం మనం. సిద్ధి కాదు ఉదయం. ఉదయం అంటే ఒక వెలుగుకి సంబంధించిన ఒక అంశం అందులో ఉంది. కాబట్టి నేను జ్ఞానోదయం అని అనువాదం చేశాను దాన్ని ఎన్‌లైటన్‌మెంట్‌ని. కాంట్ ఏమన్నాడంటే, ఆ వ్యాసం మొత్తంలో ఆయన చాలా చర్చిస్తూ ఒక మాట ఏమడిగాడు? మీరడగొచ్చు మన 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 యుగం మనం జీవిస్తున్న ఈ కాలం ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ అన్ ఎన్‌లైటెండ్ ఏజ్ అని మీరడగొచ్చు. నేనేమంటానంటే, నో.
ఇట్స్ ఎన్ ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటాను అని గమ్మత్తైన వాక్యం. అంటే మనం జీవిస్తున్న యుగం పూర్తిగా జ్ఞానసిద్ధి పొందిన యుగం అని అనవచ్చునా? అంటే లేదు. మనం జ్ఞానోదయం పొందుతున్న, జ్ఞానసిద్ధి పొందుతున్న క్రమంలో ఉన్నామని మాత్రం చెప్పగలము అన్నట్టు మరి దాని అర్థం అది. నేను దాన్ని యథార్థానికి ఏమని అనువాదం చేశానంటే ఆ వాక్యాల్ని ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యాలు. ఎందుకంటే ఆహ్, ఇది ఇంతా విని మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. మనం జీవిస్తున్న ఈ యుగం జ్ఞానవంతమైన యుగమేనా అని? దానికి నా సమాధానం కాదనే. మనం ఇంకా జ్ఞానోదయ పథంలోనే ఉన్నాము గానీ, పూర్తి జ్ఞానసిద్ధి పొందిన వారం కామని చెప్పగలను అని అన్నాడాయన. అయితే కాంటు ఫస్టే చెప్పాడు. జ్ఞానోదయం అంటే ఏమిటి? ఒక ప్రశ్నకి జవాబు అన్నాడు కదా! కాంట్ తాలూకా ఆ ఇంటలెక్చువల్ విగర్ ఎలా ఉంటదో చూడండి. మొట్టమొదటి వాక్యం. ఏదో ఒక డొంక తిరుగుడుగా ఏదో రాసుకుంటూ చెప్పడం కాదు. మొట్టమొదటి వాక్యం. యదార్థానికి ఇది మన మీమాంసకులు దీన్నేమన్నారంటే ఉపక్రమ పరాక్రమం అన్నారు దీన్ని. మన మీమాంసకులు ఏదైనా ఒక మన మన భారతీయ తత్వశాస్త్రంలో తార్కికులు, మీమాంసకులు చాలా అద్భుతమైనటువంటి రోల్ అన్నమాట వాళ్ళది. వాళ్ళు ఏదైనా ఒకటి ఒకటి వ్యాసం రాస్తున్నప్పుడు మొట్టమొదటి రాసే వాక్యం ఉంటుంది కదా! అది చాలా క్లియర్‌గా, పెర్ఫెక్ట్‌గా చాలా స్ట్రెయిట్‌గా ఉండాలి. దాన్ని ఉపక్రమ పరాక్రమం అన్నారు. అంటే నీ మొత్తం శక్తి సామర్థ్యాలు నీ బిగినింగ్‌లోనే చూడాలన్నారన్నమాట. ఈయన అంటున్నాడు, జ్ఞానోదయం అంటే ఏమిటో ఒక ప్రశ్నకి జవాబు శీర్షిక. జ్ఞానోదయం అంటే మనిషి తన స్వయం కల్పిత అపరిణతి నుంచి బయటపడడం. చూడండి. మొత్తం వ్యాసం అంతా ఇంతే. దీని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాడు. క్లియర్‌గా అన్నమాట. మొదట ఒక ప్రశ్నకు జవాబు. ఏమిటి జవాబు? జ్ఞానోదయం అంటే ఏమిటి? జ్ఞానోదయం అంటే బయటపడడం. 3 అంశాలున్నాయి. బయటపడడం. రెండోది అపరిణతి నుంచి బయటపడడం. ఇమ్మెచ్యూరిటీ ఇంగ్లీష్‌లో. మూడోదేమిటి? స్వయం కల్పిత అపరిణతి నుంచి బయటపడడం. ఇది 3 అంశాలు. జ్ఞానోదయం అంటే ముందు బయటపడాలి నువ్వు. రెండోది అపరిణతి, ఇమ్మెచ్యూర్ నుంచి బయటపడాలి. మూడోది అది స్వయం కల్పిత అపరిణతి. ఇది గమనించాలి. అయితే ఇమ్మెచ్యూరిటీ అంటే ఏమిటి? ఇప్పుడు అడుగుతాం మనం. బయటపడడంతో స్వయం కల్పిత అర్థమవుతోంది. ఇమ్మెచ్యూరిటీ అంటే ఏమిటి? ఇక్కడ రెండో పారా చూడండి. క్లియర్‌గా అడుగుతారు కదా! మీరు వెంటనే చెప్తున్నాడు. ఇక్కడ అపరిణతి అంటే మనిషి ఎవరో ఒకరి సహాయం, మార్గదర్శకత్వం లేకుండా తన తెలివితేటల్ని తాను ఉపయోగించుకోలేకపోవడం. ఈ అపరిణతి తెలివితేటలు లేకపోవడంలో వచ్చింది కాకపోతే ఒకవేళ నీకు తెలివితేటలు లేకపోవడంలో వచ్చింది కాకపోతే, ఎవరో ఒకరి చేయూత లేకుండా ఆ తెలివితేటల్ని ఉపయోగించే సాహసం గాని, లేదా సంకల్పం గాని లేకపోయినట్టయితే దీన్ని స్వయం కల్పితం అనవలసి ఉంటుంది. చాలా క్లియర్‌గా ఉన్నాడు. ఈ అపరిణతి ఎందువల్ల వచ్చిందంట? నీకు తెలివితేటలు లేనందువల్ల కాదు. నీకు తెలివితేటలున్నాయి. కానీ ఆ తెలివితేటలను ఉపయోగించుకునేవంటి సాహసం గాని, సంకల్పం గాని, కరేజ్ గాని, ఫ్రీ విల్ గాని అని మాట్లాడు. విల్ గాని, కరేజ్ గాని. కరేజ్ గాని, విల్ గాని నీకు తెలివితేటలున్నాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడానికి, వాటి ద్వారా నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినటువంటి సాహసం లేదు నీకు. దానికి సంబంధించినటువంటి సంకల్పం లేదు. కాబట్టి అది స్వయం కల్పిత అపరిణతి. దాని నుంచి బయటపడడమే జ్ఞానోదయం అని అన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం ఉదాహరణకి పెళ్ళిలో నువ్వు పురోహితుని ఎందుకు పట్టుకొస్తున్నావు? నువ్వు ఒక ఇద్దరు మీరు పెళ్లి చేసుకుంటున్నారంటే మీ ఇద్దరు ఒకళ్ళు విధేయులుగా ఉండాలి. పరస్పరం విశ్వాసపూరితంగా ఉండాలి. ఒకరి చేయి పట్టు ఒకరు విడవకూడదనేటువంటిది మీకై మీరు మీ సొంతంగా మీ జ్ఞానంతో, బుద్ధితో, మనసుతో, హృదయంతో మీకై మీరు తీర్మానించుకోవాల్సింది. దానికి ఒక పురోహితుడు మంత్రం చదవడం వల్ల మాత్రమే అది నిలబడుతుంది అనుకోవడం అంటే ఏమిటి? అంటే మీకు తెలివితేటలున్నాయి. మీకు అవసరం తెలుసు. ఒకడి మీద ఒకడు ఆధారపడగలరు. కానీ ఒక మంత్రం ద్వారా మాత్రమే మీరు దాన్ని కట్టుబడి ఉండాలనుకోవడం అన్నమాట. కాబట్టి అదేమవుతుంది? అది జ్ఞానోదయం కాదు. జ్ఞానోదయం అంటే ఏంటి? ఆ మంత్రమో, పురోహితుడో లేకుండానే మీ అంతట మీరు దానికేం కావాలి? సాహసం కావాలి, సంకల్పం కావాలి. తక్కిన వ్యాసం అంతా కూడా దీనికి సంబంధించిన అంశాలే. మొట్టమొదటిది సాహసం. అందుకని ఏమన్నాడాయన? కాబట్టి జ్ఞానోదయ వేళ నినాదం ఇదే. చాతనైతే వివేకవంతులు కండి. డేర్ టు బి వైస్. ఇది హొరేస్ అనే ఒక లాటిన్ కవి తాలూకు వాక్యం. డేర్ టు బి వైస్. సాహసం వివేకవంతులుగా ఉండడానికి సాహసించండి. మీరు వివేకవంతులేంటండి? మీ వివేచనని, మీ బుద్ధిని వాడడానికి సాహసించండి. బుద్ధిని వాడడానికి ఏం కావాలి? బుద్ధిని వాడడానికి బుద్ధి ఆల్రెడీ నీకు తెలివితేటలున్నాయి. కానీ నీకేది లేదు? సాహసం లేదు, సంకల్పం లేదు. కాబట్టి ఆ జ్ఞానోదయం అంటే ఏమన్నాడు? తర్వాత అంతా కూడా ఆయన ఆ తెలివితేటలను ఎలా ఉపయోగించాలన్న దాన్ని చర్చ చేశాడు. దాంట్లో 3 భాగాలున్నాయి. మొదటిది ఏమిటంటే డేర్ టు బి వైస్. మీ వివేకాన్ని, మీ సొంత వివేకాన్ని మీరు ఉపయోగించండి. అలా ఉపయోగించినప్పుడు ఆయన ఏమన్నాడు? దాంట్లో మళ్ళా సమస్యొస్తుంది. తర్వాత 2 భాగాలున్నాయి వ్యాసంలో. రెండో భాగంలో ఏమన్నాడంటే రీజన్ హాస్ 2 యూజెస్ అన్నాడు. ఒకటి ప్రైవేట్ యూజ్ ఆఫ్ రీజన్ అండ్ పబ్లిక్ యూజ్ ఆఫ్ రీజన్ అన్నాడు. ఉదాహరణకి అక్కడ ఏమన్నాడాయన? నువ్వొక ఉదాహరణ గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేశాను. నేను ఒక రాజకీయ పార్టీ తాలూకు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ప్రభుత్వాధికారిగా పనిచేస్తూ ఉన్నాను నేను. నేను ఆ రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి సూత్రం ప్రకారం
ఆదేశాల ప్రకారం నేను పని చేయాలి. నాకు అవి నచ్చలేదు. కానీ నేను వాడిని క్వెషన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను జాబ్ చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఉన్నాను ఆ ప్రభుత్వంలో. అక్కడ నా ప్రైవేట్ యూజ్ ఆఫ్ రీజన్. అక్కడ కాంట్ ఏమంటాడంటే, నువ్వు నీ ప్రైవేట్ లైఫ్‌లో అక్కడ ఏదైతే నీ నీ నువ్వు నిర్వహిస్తున్న సాంఘిక పాత్ర ఏముందో, ఆ కౌటుంబిక పాత్ర ఏముందో, ఆ ఉద్యోగపరమైన పాత్ర ఏముందో, దాని తాలూకు నియమ నిబంధనల ప్రకారమే నువ్వు నీ రీజన్ ఉపయోగించు. కానీ దానికి సంబంధం లేని ఒక భాగం ఉంది. అక్కడ నువ్వు యూ కెన్ యూజ్ యువర్ రీజన్ ఫర్ పబ్లిక్ గుడ్. ప్రజలందరికీ విశ్వ మానవాళికి ఉపయోగించే విధంగా నీ రీజన్ ఉపయోగించవచ్చు. అక్కడ నువ్వు ఉపయోగించు అన్నాడాయన. ఈ కాంట్ తాలూకు పబ్లిక్ యూజ్ ఆఫ్ రీజన్‌కి, ప్రైవేట్ యూజ్ ఆఫ్ రీజన్‌కి మధ్య ఆయన చూపించిన ఈ భేదం మీద చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు నిజంగా నీ రీజన్ ఉపయోగించవలసొస్తే పబ్లిక్ యూజ్, ప్రైవేట్ యూజ్ 2 విడగొట్టడం ఏమిటి? ఒకటే వాడాలి కదా! కానీ ఆశ్చర్యం ఏమిటంటే కాంట్ కన్నా 2000 ఏళ్ల ముందు, 2200 ఏళ్ల ముందు సోక్రటీస్, కాంట్ తర్వాత 200 ఏళ్ల తర్వాత మహాత్మా గాంధీ కూడా దాదాపు ఈ విధంగానే ప్రవర్తించారు. వాడు గాంధీ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? బ్రిటిష్ కోర్ట్ ముందు నిలబడ్డప్పుడు ఏమన్నాడు? అయ్యా నేను తప్పు చేశాను. ఆ తప్పు ఇఫ్ యూ అప్లై ఇఫ్ యూ ఆస్క్ మీ ఆహ్, వితిన్ ద ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ మై ప్రైవేట్ యూజ్ ఆఫ్ రీజన్ నేను చేయకూడదు. ఎందుకంటే నీ న్యాయ సూత్రం ప్రకారం, నీ ధర్మ సూత్రం ప్రకారం తప్పు. కాబట్టి నన్ను శిక్షించు. కానీ నా తాలూకు పబ్లిక్ యూజ్ ఆఫ్ రీజన్ ప్రకారం ఆలోచించినప్పుడు నేను చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తాను. నువ్వు విడిచిపెట్టినా కూడా చేస్తానన్నాడన్నమాట. కాంట్ ఏం చేశాడంటే, తన కాలం పరిమితులు దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ రెండిటి మధ్య విడగొట్టాడు. మూడోది ఏంటంటే, ఆయన అందులో ఆ కాలంలో ప్రషియన్ చక్రవర్తి ఫ్రెడరిక్‌ని పొగిడాడు. కాబట్టి ఈ కాంట్ తాలూకు వ్యాసంలో ఈ రెండో భాగం, మూడో భాగం మీద చాలా చర్చ జరిగింది. ఉదాహరణకి 1984లో ఆహ్, ఈ వాట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ అన్నటువంటి ఈ వ్యాసం చదివినప్పుడు ఎవరైనా కూడా ఆహ్, ఆయన దీని మీద మైకేల్ ఫోకో రాసినటువంటి 'వాట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్' అనే ఒక వ్యాసం చదవాలి. ఆయన ఇందులో కాంట్ తాలూకు మొత్తం వ్యాసాన్ని ఆయన చాలా నిశిత పరీక్షకు గురి చేశాడాయన. ఆయన రఘురామరాజు గారు నాతో ఏమన్నారంటే, "ఈ కాంట్ రాసిన వ్యాసం, ఫుకో రాసిన వ్యాసం 2 కలిపి మనొక వ్యాసంగా తీసుకొస్తే బావుంటుందండి. కాంట్ చెప్పిందేమిటి? 200 ఏళ్ల తర్వాత ఆ ఎన్‌లైటన్‌మెంట్ ప్రిన్సిపల్స్‌ని పోస్ట్ మోడర్నిస్ట్‌లు ఎట్లాగా దాన్ని క్వెషన్ నిలబెట్టారు, స్క్రూటినీ చేశారు. ఉంటే బావుంటది" అన్నాడాయన. ఈ మధ్య అంటే ఇది రఘురామరాజు గారు నాకు ఈ మాట చెప్పి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది. 2017లో మరొకాయన ఒక వ్యాసం రాశాడు. వాట్ సార్ట్ ఆఫ్ క్వెషన్ వాస్ కాంట్ ఆన్సరింగ్ వెన్ హి ఆన్సరింగ్ ద క్వెషన్ వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్ అని. జ్ఞానోదయం అంటే ఏమిటనే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నప్పుడు కాంట్ అసలు ఎటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడని ఒక ఆయన 2017లో ఒక వ్యాసం రాశాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో కాంట్ వ్యాసాన్ని, ఫుకో వ్యాసాన్ని 2 వ్యాసాలని కూడా నిశిత పరీక్షకు గురి చేశాడు. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి జిజ్ఞాసులైన వాళ్ళు ఈ 3 వ్యాసాలను కూడా అనువదించి తెలుగులో పుస్తకంగా వేసినట్లయితే అది చాలా చాలా చర్చకి, ఆలోచనకి దారి తీసేదిగా ఉంటుంది. అయితే కాంట్ వేసిన ప్రశ్న ఈ యూజ్ ఆఫ్ రీజన్ ఉంది కదా! ఆయన ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కాంట్ ఈ వ్యాసంలో కొన్ని అండర్‌లయింగ్‌గా చాలా ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మొదటిది నేను చెప్పాను కదా! మనం జ్ఞానోదయం పొందిన యుగంలో ఉన్నామా? లేదా జ్ఞానోదయం పొందబోతున్న దశలో ఉన్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే, ఎక్కడైనా మనుషులకి ఆహ్, పొలిటికల్ ఫ్రీడమ్ లభించింది అంటే, ఆయన చెప్పిందేంటంటే, నీకొక పొలిటికల్ ఫ్రీడమ్, పబ్లిక్ ఫ్రీడమ్ లభించింది అంటే, యథార్థానికి అక్కడ నీలో ఆ రకమైనటువంటి ఆహ్, ఏమంటారు? నువ్వు నీ ఆలోచన స్వాతంత్రం తగ్గిపోతుందన్నట్టు. ఉదాహరణకి భారతదేశం ఉంది. మనది డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ మనకి పొలిటికల్ ఫ్రీడమ్ ఉంది. పొలిటికల్ ఫ్రీడమ్ అందులో జరిగేదేమిటి? మన ఆలోచనాపరమైన శక్తి చాలా చాలా తక్కువ. మన ప్రజలు ఆలోచించరు. స్వయంగా ఆలోచించరు. స్వయంగా ఏది నిర్ణయించుకోరు. వాళ్ళు ఏదో ఒక పార్టీ, మతం, గ్రూపు, ఒక సినిమా యాక్టర్ నిలబడి ఇది కొనండి. ఈ ఈ సరుకు వాడితే మీకు మేలు జరుగుతే అది కొంటారు. లేదు ఏదన్నా ఎక్కడైనా వెళ్లి కొనాలనుకున్నా కూడా పక్కవాడిని అడుగుతారు. రేపు పొద్దున ఓటు వేయాలంటే ఏ పార్టీకి వేయాలని అడుగుతారు. లేదా ఎవరు డబ్బులిస్తే వాడికి వేస్తారు. అత్యధిక సంఖ్యాకులైన జనబాహుళ్యం భారతదేశంలో మన పొలిటికల్లీ వీఆర్ వెరీ ఫ్రీ. ఇక్కడున్నంత ఫ్రీడమ్ తక్కిన దేశాలతో పోలిస్తే పొలిటికల్లీ ఇంత ఫ్రీగా ఉన్న కంట్రీస్ చాలా తక్కువున్నాయి. ఇన్‌స్పైట్ ఆఫ్ ఆల్ ది రెస్ట్రిక్షన్స్, ఇంత డెమోక్రసీ, ఇంత డిక్టేటర్‌షిప్ ఎన్ని మాట్లాడినా కూడా కాదనలేని సత్యం ఏంటంటే రాజకీయ పరంగా భారతదేశం చాలా విస్తృత జనబాహుళ్యం, ఒక రకమైన పొలిటికల్ ఫ్రీడమ్ అనుభవిస్తారు. ఎక్కడ పొలిటికల్ ఫ్రీడమ్ అనుభవిస్తూ ఉన్నారో అక్కడ మానసికమైన స్వాతంత్ర్యాన్ని చాలా తక్కువ ఉపయోగిస్తుంటే ఎందుకంటే వాడెవడో మన నాయకుడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. మంచిది ఆయన తీర్చుకుంటాడు. ఆయన విజనరీ, ఆయన దారి చూపిస్తాడు. ఈయన మన నేత, సాహసి ఇట్లా అనుకుంటాం.
ఆయన ఏమన్నాడు, ఎక్కడ పొలిటికల్ ఫ్రీడమ్ ఆంక్ష గురవుతుందో అక్కడ మానసిక స్వాతంత్రం చాలా బాగా పనిచేస్తుందన్నాడు. ఉదాహరణకి జాతీయోద్యమ కాలంలో మీరు చూసినట్లయితే 19, 20 శతాబ్దాల 19వ శతాబ్దం చివరి భాగంలో, 20వ శతాబ్దం మొదటి భాగంలో భారతదేశంలో వచ్చినంత ఆ థాట్, ఆ ఇండిపెండెన్స్, ఆ ఫ్రీడమ్, ఆ ఉత్సాహం, ఆ స్ఫూర్తి, ఆ చైతన్యం, అది అట్లా అటువంటిది మనకి ఈరోజు కనబడుతుంది. ఇప్పుడు మనకి కేపబిలిటీస్ కనబడుతున్నాయి. సామర్థ్యాలు కనబడుతున్నాయి. చదువు ఉంది. టెక్నాలజీ ఉంది. కానీ ఆ స్ఫూర్తి, ఆ బానిస భారతదేశం ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి మహానుభావులు, ఆ మహనీయులు ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశం ఆ స్థాయిలో ప్రొడ్యూస్ చేయగలిగిందా అంటే మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇది ఒకటి కాన్సెప్ట్ అన్నమాట. రెండోది ఏమన్నాడంటే ఆయన ఈ అటానమీ, థాట్ తాలూకు అటానమీ. ఆయన మాట్లాడింది ఏమిటంటే ప్రధానంగా అటానమీ గురించి మాట్లాడారు. అటానమీ అంటే ఏంటి? నా విషయాలు నేను నిర్ణయించుకోగలను. ఎందుకు? దీని వెనక నేను చెప్పాను ఆ తత్వశాస్త్రం ఏమిటది? ఫెనామినల్ వరల్డ్. నువ్వు ఎంతసేపైనా ఈ ప్రపంచం గురించి నువ్వు ఏర్పరచుకునే పరిజ్ఞానం నీ పరిజ్ఞానం మాత్రమే. కానీ ఆయన ఏమన్నాడంటే, ఈ పరిజ్ఞానంలో నువ్వు తీసుకునేటటువంటి నువ్వు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఏదైనా ఉంటే, అది ఖచ్చితంగా విస్తృత ప్రజానీకానికి పనికొచ్చే నిర్ణయం అవుతుంది. ఎప్పుడవుతుంది? ఇది నాకు ఉపయోగపడుతుందా అనే ఉద్దేశం నువ్వు తీసుకోకూడదు. ఈ ఈ ఈ దీనికిదే మంచిదా? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ఇట్‌సెల్ఫ్. దాన్ని ఆయన ప్యూర్ రీజన్ అన్నాడు. ఒక వేరే పరి ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసేటువంటిది కాకుండా, దానికై అది చెయ్యడమే ఇట్స్ ఎన్ ఎండ్ ఇన్ ఇట్‌సెల్ఫ్. ఆ గుడ్ షుడ్ బి ఎన్ ఎండ్ ఇన్ ఇట్‌సెల్ఫ్. దానికదే ఒక ప్రయోజనం కాగలిగితే, అప్పుడు ఏమవుతుంది సమ్మం బోనం అన్నమాట. అంతకన్నా గొప్ప అత్యున్నతి పరమార్థం, పరమసుఖం మరొకటి లేదు. అది ఎప్పుడు చేయగలుగుతావు నువ్వు? ఆ ప్రిన్సిపల్, ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్‌ని నీకే నువ్వు అప్లై చేసుకోలేవు. దాని మీద ఎటువంటి టెయింట్స్, ఎటువంటి మరకలు లేనప్పుడు నువ్వు తీసుకునేటువంటి ఆ నిర్ణయం ఖచ్చితంగా విస్తృత ప్రజానీకానికి ఉపయోగపడేదవుతుంది. దీని తర్వాత రోజుల్లో అస్తిత్వవాదులు ముఖ్యంగా జీన్ పాల్ సార్త్రే ఏమన్నాడంటే, నేను యథార్థానికి సార్త్ర్ తాలూకు ఆ థాట్ మొత్తం కాంట్ తాలూకు థాట్‌ని 20వ శతాబ్ద భాషలో మార్చి చెప్పడమే. సార్త్ర్ ఏమన్నాడు? మనిషి ఎందుకు స్వతంత్రతని ఇష్టపడ్డు అంటే, స్వతంత్రంగా ఉన్నటువంటి బాధ్యత తీసుకోవడం. బాధ్యత పడ్డానికి మనిషి ఇష్టపడ్డు. అందుకని మనిషి స్వతంత్రత శాపగ్రస్తుడు అన్నాడాయన. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవడం భయపెందుకు? ఏమో ఏం కాన్సిక్వెన్స్ వస్తుందో, రేపొద్దున నేను బ్లేమ్ చేసుకోవాలి. ఎందుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేస్తే మంచిది కదా అనుకుంటాం. కానీ కాంట్ ఏమన్నాడంటే, నువ్వు స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, ఖచ్చితంగా అది 10 మంది స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రం అంటే బయట కండిషన్ మాత్రమే కాదు. నీ ఆంతరంగికమైనటువంటి ప్రలోభాల నుంచి, నీ తత్కాల ప్రయోజనాల నుంచి, నీ షార్ట్ విజన్ నుంచి కూడా నువ్వు విడివడి ఒక ప్యూర్ డెసిషన్ తీసుకోగలిగితే అది ఖచ్చితంగా మానవాళందరికీ ఉపయోగించే నిర్ణయం. ఇది కాక ఉదాహరణకు ఒక గాయకుడు పాట పాడాడు. ఒక కవి కవిత రాశాడు. ఒక చిత్రకారుడు చిత్రం చిత్రించాడు. ఒక ఫైన్ మొమెంట్స్ ఆఫ్ ఇన్‌స్పైర్డ్ మొమెంట్స్‌లో ఆ పని చేశారు. అందరూ విని ఆనందిస్తున్నారు కదా! ముందు ఆ కవి ఆనందిస్తున్నాడు ఆ కవిత రాసి. కానీ ఆ కవిత చదివి అందరూ ఆనందిస్తున్నారు కదా! ఎందుకు ఆనందిస్తున్నారు? అదొక ప్యూర్ మొమెంట్ ఆఫ్ జాయ్. ప్యూర్ మొమెంట్ వేర్ యూ హావ్ ఎంప్లాయిడ్ యువర్ ప్యూర్ రీజన్ టు క్రియేట్ ఎ ప్యూర్ మొమెంట్ ఆఫ్ జాయ్. అది 10 మందికి సంబంధించిన యూనివర్సల్ అప్లికేషన్‌గా మారుతుంది. దీన్ని కాంట్ అటానమీ అన్నాడనమాట. ఆయన జ్ఞానోదయం అంటే ఏమన్నాడంటే, మనుషులు ఇటువంటి అటానమీ ప్రయాణించడం. మనుషులు ప్రయాణించడం మొదలుపెట్టిన తర్వాత, వ్యక్తులుగా మొదలుపెట్టిన తర్వాత, జాతి మొత్తం కూడా ఎన్‌లైటన్‌మెంట్ ప్రయాణం చేయగలుగుతుందని చెప్పాడాయన. ఇది ప్రధానంగా ఆ జ్ఞానోదయం అంటే ఏమిటి? ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన దానిలో ప్రధానమైన అంశం ఇది. దీంట్లో మనం ఇందాక చెప్పినట్లుగా మొట్టమొదటిది ఏమిటంటే ఆహ్, ఎవడో ఒకడు చెప్పాడు కాబట్టి, ఎవడో ఒకడు నిర్దేశించాడు కాబట్టి, ఎవడో ఒకడు సాయం తీసుకొని నీ నిర్ణయాలు నువ్వు తీసుకోకు. ఇది కొత్త థాట్ కూడా కాదు. యదార్థానికి బుద్ధుడు కాలామ సుత్త అని ఒక సుత్తుంది. బుద్ధుడి తాలూకు దీర్ఘ సంభాషణ ఉంది. ఈ కాలామ సుత్త అన్న సుత్తలో బుద్ధుడు ఇదే మాట చెప్పాడు. కాలాంలోని కొంతమంది బ్రాహ్మణులు బుద్ధుడి దగ్గరికి వచ్చి, "అయ్యా! వాళ్ళేమో ఒక రకంగా చెప్తారు, వీళ్ళేమో ఒక రకంగా చెప్తారు, ఇంకోడు ఇంకో రకంగా చెప్తారు. మాకు ఏది సత్యమో తెలుసుకోలేకుండా ఉన్నాము. చాలా సంక్షోభానికి గురవుతున్నాము." అంటే బుద్ధుడు ఏం చెప్పాడంటే, మొట్టమొదటిది మీరు ఫలానా వాడు చెప్పాడు కాబట్టి చేయాలని గాని, ఫలానా వాడు చెప్పాడు కాబట్టి అసత్యం అని గాని అనుకోకండి. మీకై మీరు వివేచించుకోండి. మీకై మీరు నిర్ణయించుకోండి అని చెప్పాడు. 20వ శతాబ్దంలో జిడ్డు కృష్ణమూర్తి కూడా దాదాపుగా ఇటువంటి మాటలే మాట్లాడాడు. అయితే కాంట్ తాలూకు మాటల్లో ఉన్న అంశం ఏమిటంటే, ఈ విధమైన స్వతంత్రులైనటువంటి ఇండివిడ్యువల్స్ వెన్ దే అప్లై ద ప్యూర్ రీజన్, వాళ్ళు ఒక అటానమీలోకి చేరుకున్నప్పుడు, ఈ అటానమీలో ఒక కలెక్టివ్ వర్క్ కూడా ఉంటుందని కాంట్ చెప్పాడు. అంటే మ్యాన్ పార్టిసిపేట్స్ ఇన్ ద కలెక్టివ్ వర్క్ యాస్ ఎన్ అటానమస్ హ్యూమన్ బీయింగ్. ఇది తర్వాత రోజుల్లో
మార్క్స్ ఒక కలెక్టివ్ యాక్షన్, ఒక రివల్యూషన్, పొలిటికల్ యాక్షన్ వీటి గురించి మాట్లాడడానికి ఆ ప్రాతిపదిక కాంట్ సిద్ధం చేశారు. ఏమన్నాడు? ఒక అటానమస్ ఇండివిజువల్ గా నీ ప్యూర్ రీజన్ నువ్వు అప్లై చేసినప్పుడు నువ్వు ఏదైతే ఒక ఒక మోరల్ ప్రిన్సిపల్ కి నువ్వు రీచ్ అవుతావో దాన్ని ఆయన ఏమన్నాడంటే కేటగారికల్ ఇంపరేటివ్ అన్నాడు. అంటే ఇది దానికోసమే చేయడం. ఇది చేస్తే నీకు పుణ్యం వస్తుంది, ఇది చేస్తే నీకు స్వర్గం వస్తుంది, ఇది చేస్తే నీకు 10 మంది పొగుడుతారని చేయడం కాదు. అది చెయ్యడం ద వర్చ్యూ ఈజ్ అ రివార్డ్ బై ఇట్ సెల్ఫ్ అనుకుని చెప్పి చేయడం. ఇది కేటగారికల్, విస్పష్టంగా దానికి ఎటువంటి అన్కండిషనల్ అన్నమాట. అటువంటి కేటగారికల్ ఇంపరేటివ్ గా నువ్వు ఒక నైతిక సూత్రాన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ బయట ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలుగుతావు అనేది కాంట్ తాలూకు అంశం. అది మనం గమనించాలి. కృష్ణమూర్తి గాని బుద్ధుడు గాని మాట్లాడుతున్నప్పుడు బయట ప్రపంచాన్ని విముక్తి చేయడం చోట మాట్లాడలేదు. బుద్ధుడు మాట్లాడినప్పుడు నీ జ్ఞానం నిన్ను విముక్తి చేయడం ఉపయోగిస్తుంది చెప్పి, కృష్ణమూర్తి అయితే అసలు విముక్తి అన్న మాట నమ్మడాయన. కానీ కాంట్ ఏమంటాడంటే నువ్వు బయట పడగలవు. దేని నుంచి బయటపడగలవు? చీకటి నుంచి బయటపడగలవు. నువ్వు చీకటి నుంచి బయటపడ్డప్పుడు ఏమవుతుంది? ఇటువంటి అటానమస్ ఇండివిజువల్స్, ఇటువంటి ప్యూర్ రీజన్ అప్లై చేసిన ఇండివిజువల్స్ వాళ్ళకు వాళ్ళు విముక్తి చెందడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు తమ చర్చిని విడుదల చేయగలుగుతారు, తమ స్టేట్ ని విడుదల చేయగలుగుతారు, తమ సొసైటీని విడుదల చేయగలుగుతారు. దీన్ని ఆయన ఎన్లైటన్మెంట్ అని అన్నాడు. ఇది రెండో పార్ట్. ఇక మూడో పార్ట్ ఎన్లైటన్మెంట్ తాలూకు ఈరోజు రిలవెన్స్ ఏమిటి? ఈ ఎన్లైటన్మెంట్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. ఈ తర్వాత ఫ్రెంచి తత్వవేత్తలు ముఖ్యంగా వాల్టర్ రూసో తాలూకు రచనల ప్రభావంతో ఫ్రాన్స్ లో డెనిస్ డిడిరో అనే ఆయన వాడు విజ్ఞాన సర్వస్వాలు రూపకల్పన చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రపంచం గురించిన జ్ఞానం మనకు కలగాలంటే ఏం చేయాలి? ప్రపంచం గురించిన ఆ, సమాచారం మనకు తెలియాలి, జ్ఞానంగా మారాలి, జ్ఞానం వివేకంగా మారాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పెద్ద పెద్ద విజ్ఞాన సర్వస్వాలు రూపొందించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఎన్లైటన్మెంట్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే రీజన్ కి చాలా పెద్దపీట వేసింది. ఎలా అయితే న్యూటోనియన్ 17th సెంచరీ సైంటిఫిక్ వరల్డ్, సైంటిఫిక్ ఏజ్ ఎలా అయితే అనుభవానికి సెన్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకునే సార్వత్రిక సూత్రాలకి పెద్దపీట వేస్తే 18th సెంచరీ ఎన్లైటన్మెంట్ తత్వవేత్తలు ఏం చేశారు? మనిషి తాలూకు రీజన్ కి, ప్యూర్ రీజన్ కి పెద్దపీట వేశారన్నమాట. ఈ ప్యూర్ రీజన్ కి పెద్దపీట వేసినప్పుడు ఏమైంది? రీజన్ ద్వారా మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక ఆలోచన ద్వారా, ఒక ఆదర్శ భావం ద్వారా ఈ ప్రపంచం నడుస్తుంది. మనిషి విముక్తుడవుతాడు, తన చుట్టూ ఉన్న సమాజాన్ని విముక్తం చేస్తాడు, కలెక్టివ్ గా ఒక 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 యాక్ట్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా లిబరేట్ చేస్తాడు. ఈ థాట్ ఏమైంది? ఎన్లైటన్మెంట్ ప్రాజెక్ట్ థాట్ తర్వాత రోజుల్లో అది చివరికి 20వ శతాబ్దానికి వచ్చేటప్పటికి అది టొటాలిటేరియనిజం గా మారింది, ఒక అఖండతావాదంగా మారింది. అది తర్వాత రోజుల్లో స్టాలినిజం కింద, ఫాసిజం కింద, నాజిజం కింద రకరకాల రూపాల్లో అది మారింది. అంటే ఏమిటి? రీజన్ కి పెద్దపీట వేయడం, తక్కిన హ్యూమన్ ఎమోషన్స్ కానీ, హ్యూమన్ సెన్సేషన్ కానీ, ముఖ్యంగా మానవ జీవితాన్ని పరిపాలించే ఇర్రేషనాలిటీ, అహేతుకత, వాటిని పట్టించుకోకుండా కేవలం రీజన్ ప్రకారం మాత్రం, ఆదర్శం ప్రకారం మాత్రమే ఈ ప్రపంచం నడవాలని భావించిన రేషనలిజం మీద, ఎన్లైటన్మెంట్ రేషనలిజం మీద మొట్టమొదటి తిరుగుబాటు కింద రొమాంటిసిజం వచ్చింది. రొమాంటిసిస్టులు ఏం చేశారంటే అయ్యా అసలు ఇది కానే కాదు, మనిషికి ఎమోషన్స్ ముఖ్యం, మూడ్స్ ముఖ్యం, అతని భావోద్వేగాలు ముఖ్యం. మీరు భావోద్వేగాలు పక్కన పెట్టి అతను ఏదో ఇటువంటి నైతికతా సూత్రాల ప్రకారం మనిషి నడుస్తారని చెప్పకండి. చెప్పడం ద్వారా మీరు ఏం చేస్తారంటే మళ్ళా మనిషిని బానిసం చేస్తున్నారు. ఒకప్పుడు మతం ఏ విధంగా అయితే దేవుడి పేరు మీద మనుషుల్ని బానిస చేసిందో, ఇప్పుడు మీరు ఆదర్శం పేరు మీద, నైతికత పేరు మీద, హేతువు పేరు మీద మళ్ళా మనిషిని బానిసగా మారుస్తున్నారు అని వాదించారు. ఆ తర్వాత అస్తిత్వవాదులు వచ్చారు. ముఖ్యంగా 19వ శతాబ్దిలో డాస్టోవెస్కీ, చివరి రోజుల్లో నీషే, 20వ శతాబ్దంలో కాఫ్కా, రకరకాల అస్తిత్వవాదులంతా కూడా ఈ ఈ ఈ ఎన్లైటన్మెంట్ ప్రాజెక్ట్ క్వశ్చన్ చేశారు. అప్పటికి ఎన్లైటన్మెంట్ ప్రాజెక్టు హెగెలియన్ విశ్వంగా మారి మార్క్సిస్ట్ విశ్వంగా మారిపోయింది. దాన్ని క్వశ్చన్ చేశారు వాళ్ళు. ఇది వాటి పరిణామ క్రమంలో చిట్ట చివర ఒక టొటాలిటేరియన్ స్టేట్ ఆవిర్భవించడం తప్ప మరేం ఉండదు. మనుషులు మొత్తాన్ని ఇండివిజువల్ అంటే ఎలా అయితే న్యూటోనియన్ డిటర్మినిజం మనిషిని ఒక దుర్బలుడిగా మార్చి, ఒక బాహ్య శక్తులకి మనిషిని ఒక బానిసగా మార్చింది, ఇది కరెక్ట్ కాదని కాంట్ తిరుగుబాటు చేశాడో, సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశాడో, చివరికి 200 ఏళ్ళు అయిన తర్వాత కాంట్ తాలూకు ఆలోచన ఎక్కడికి చేరుకుందంటే ఒక టొటాలిటేరియన్ ప్రాజెక్ట్ గా మారి మళ్ళీ స్టేట్ రూపంలో, ఆర్థిక శక్తుల రూపంలో, ఒక ప్రాపంచిక దృక్పథం రూపంలో మళ్ళా మనిషిని ఒక బందీగా మార్చే స్థితికి చేరుకుంది. దీన్ని మోడర్నిస్టులు, అస్తిత్వవాదులు ప్రశ్నించారు, రొమాంటిసిస్టులు ప్రశ్నించారు, మోడర్నిస్టులు ప్రశ్నించారు, అస్తిత్వవాదులు ప్రశ్నించారు. ఇప్పుడు 1950-60 తర్వాత పోస్ట్ మోడర్నిస్టులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ గమనించవలసిన ఏంటంటే ఇలా ప్రశ్నించడానికి, వాదించడానికి ఆ పోస్టులేట్స్ ఉంటాయి కదా, వాటిని ఆర్గనైజ్ చేయడానికి వాడుతున్నటువంటి పరిభాష,
వేసుకునే ప్రశ్నలు, చెప్పుకోవడానికి ప్రయత్నించే శైలి ఇవన్నీ కూడా కాంటియన్ ఫ్రేమ్‌వర్క్‌లోనే జరుగుతాయి మనం గమనించాలి. అలాగని కాంట్ ఈరోజు ఇర్రెలెవెంటా? కాదు. కాంట్ చాలా జ్ఞానోదయం అంటే ఏమిటన్న ఈ వ్యాసంలో కాంట్ తన వ్యాసాన్ని ఒక పర్టిక్యులర్ కాంటెక్స్‌ని విముక్తం చేసుకున్నాడాయన. అది ఏ కాలానికైనా ఎప్పటికైనా పనికొచ్చే వ్యాసం. అందులో ఏమంటున్నాడాయన? నీ అటానమీ గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో 1784లో బహుశా అది చర్చి తాలూకు అటానమీ, చర్చి తాలూకు హెటోనమీ అంటారు. హెటోనమీ అంటే బయట వాడిని నిర్దేశించడం. చర్చి తాలూకు హెటోనమీని లేదా స్టేట్ తాలూకు హెటోనమీని చర్చి తాలూకు ముఖ్యంగా చర్చి తాలూకు హెటోనమీని క్వెషన్ చేసే విధంగా అటానమీ పెంపొందించుకోవచ్చు. అది మాట్లాడుండొచ్చు. ఈరోజు మనం బహుశా 21వ శతాబ్దంలో మనం స్టేట్ తాలూకు హెటోనమీని, ఐడియాలజీ తాలూకు హెటోనమీని, లేదా మాస్ మీడియా తాలూకు హెటోనమీని, లేదా ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రచారం తాలూకు హెటోనమీని వీటిని క్వెషన్ చేసే విధంగా ఎప్పుడైనా కూడా కాంట్ మాట్లాడుతుంది ఏమంటే తన కాలంలో న్యూటోనియన్ ప్రపంచం తాలూకు డిటర్మినిజంని మనిషి తన ఫ్రీ విల్‌తో ధిక్కరించగలడు. తన సాహసంతో తన జీవితాన్ని తను నిర్మించుకోగలడు. తను ఏదైతే సెన్స్ పర్సెప్షన్స్ ద్వారా తన మనసులో ఒక ప్రపంచం ఏర్పడుతుందో ఆ ప్రపంచాన్ని ఒక శుద్ధ ప్రపంచంగా మార్చుకోగలడని కాంట్ ప్రతిపాదించాడో, అది 1784లో ఎంత రెలెవెంటో 2024 అంతే రెలెవెంట్. కాబట్టి కాంట్ ఈ వ్యాసం వరకు మాట్లాడుతున్నప్పుడు ఆయన బుద్ధుడిలాగా, సోక్రటీస్ లాగా, కృష్ణమూర్తిలాగా, గాంధీలాగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నైతికతా సూత్రాన్ని అందిస్తున్నాడు. ఆ సూత్రాన్ని ఎందుకు అందిస్తున్నాడు నైతిక సూత్రాన్ని నీకు? ఈ నైతికతా సూత్రం వల్ల నిన్ను లొంగదీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నీ ఆసక్తిని, నీ నిర్ణయాన్ని, నీ తాలూకు విల్‌ని, సాహసాన్ని ప్రభావితం చేయడానికి, అణిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి బాహ్య శక్తుల నుంచి విడివడగల సాహసం, వివేకం నీకుండాలి. సాహస చేతనైతే వివేకవంతులు కండి. నువ్వేం చేయాలి? నేనేం చేయాలి ప్రస్తుత పరిస్థితిలో? డేర్ టు బి వైస్. వీటికి మనం లొంగవద్దు. వీటి నుంచి మనం ధిక్కరించి మన అటానమీని మనం లెట్ అస్ బి అటానమస్ హ్యూమన్ బీయింగ్స్ అని కాంట్ చెప్తున్నట్లుగా మనం భావించవలసి ఉంటుందన్నమాట. ఇది స్థూలంగా జ్ఞానోదయం అంటే ఏమిటి? ఒక ప్రశ్నకు జవాబు అనే వ్యాసం తాలూకు ఆహ్, ఆహ్, కీలకాంశాలు, దాని తాలూకు రిలవెన్స్, దీని వెనక ముందు కాంట్ తాలూకు పాత్ర ఏమిటి పాశ్చాత్య తత్వశాస్త్రం అన్నది నేను చాలా స్థూలంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. కాంట్ లాంటి ఒక తత్వవేత్త గురించి ఆయన తర్వాత 200 ఏళ్ల కాలంలో 300 ఏళ్ల కాలంలో పాశ్చాత్య తత్వశాస్త్రంలో సంభవించిన మార్పుల గురించి, వివిధ రకాల విషయాల గురించి నేను చెప్తున్నప్పుడు వాటిని సంక్షిప్తీకరించడం కోసం, సరళంగా చేయటం కోసం కొన్ని కొన్ని ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు. అవి మీరు మళ్ళా నిశిత పరిశీలనకి, వాదనకి అవి ఆహ్, హ్మ్, ఎందుకంటే వాటిని ఒక 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 అంశాన్ని నేను ఫోకస్ చేయడం కోసం కొన్నిసార్లు ఒక స్వీపింగ్ జనరలైజేషన్ కూడా చేయవచ్చు. బట్ ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే కాంట్ అనే ఆయన యూరోపియన్ తత్వశాస్త్రంలో హేతువుని, ఇంద్రియ జ్ఞానాన్ని రెండిటిని కూడా ఆయన సమన్వయం చేయడానికి ప్రయత్నించినటువంటి మహాతత్వవేత్త. ఆయన రూపొందించినటువంటి ఆ టెక్స్చువల్ పరిధిలోనే ఇప్పటికీ మనం చాలామంది ఏమంటారంటే వైట్ హెడ్ అని ఆయన అన్నాడు. మొత్తం ఆ పాశ్చాత్య తత్వశాస్త్రం అంతా కూడా సిరీస్ ఆఫ్ ఫుట్ నోట్స్ టు ప్లేటో అన్నాడాయన. నేనేమంటానంటే పాశ్చాత్య తత్వశాస్త్రం 1784 తర్వాత కాంట్ మొత్తం రచనలు కూడా 10 ఏళ్ళు వచ్చాయి. 1784 తర్వాత పాశ్చాత్య తత్వశాస్త్రం అంతా కూడా కాంట్ అనే పేరు లేకుండా అందుకనే విట్విన్సీ అనే ఒక బ్రిటిష్ రొమాంటిసిస్ట్ ఆయన ఒక మాట అన్నాడు. ఎవరైనా కాంట్ గురించి మాట్లాడట్లేదు, కాంట్ గురించి తెలుసుకోలేదు అంటే నా దృష్టిలో అతను ఇంటలెక్చువల్ కానే కాదు అన్నాడు. ఆ మాటతో నేను ఈ నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను.